నమస్కారం, స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం, నేడు భూమి పూజ చేసిన వైనం, హాజరైన చంద్రబాబు కుటుంబ సభ్యులు. సీఎం పవన్ కుమారుడు మార్కు శంకర్ కు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడిని చూసిన డిప్యూటీ సీఎం. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడిన పవన్ భవన్ లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ. బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సంకల్పించారు. నేడు భూమి పూజ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవన్ష్ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను నారా లోకేష్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో సొంతంగా 5 ఎకరాల స్థలం కొనుక్కున్నారు. సచివాలయం వెనక ఉన్న E9 రహదారికి పక్కనే ఈ స్థలం ఉంది. ఓ రైతు నుంచి ఈ స్థలం కొనుగోలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతుంది. సింగపూర్లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స చేస్తున్నారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో మార్క్ శంకర్ కు అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. పవన్ అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటినట్లందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకూడదు. అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేస్తాను. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా కోలుకోవాలని చేశారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ స్ట్రేంజ్. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను మొత్తం తెలుసుకొని చెప్పాను. అక్కడ అవసరమైన సహాయ కావాలంటే మేము చేస్తామని చెప్పాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున, మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున Now he is going through bronchoscopy, sir. He will be in general anesthesia. He will be
going through bronchoscopy. Yeah, I thought because the problem is it will have a long-term impact. Because the kind of smoke they must have inhaled, I don't know how. So it will take some time actually to get the complete details. So I'd like to convey to national media my wholehearted gratitude and heartfelt namaskars to Honorable Prime Minister Sri Narendra Modi ji for giving me a call and assuring me that everything is going to be all right. And he gave a great support through Indian High Commission in Singapore. In a tragic incident which happened today, my son is being a part of it. And they were supposed to attend a summer camp with 30 students, and it resulted in some fire accident. And I was doing a particular under because and particularly vulnerable tribal groups related some road foundation is there, which is called Adavitalli Bata. I've been visiting there. So today morning I got a call from my wife around 8ish or 8:30. This kind of incident happened. Suddenly I got a call from the school, and they asked me in a panic call. I said they asked me to come to the school. Some fire accident happened. But when I heard it, actually I thought it was a very simple, some kind of very simple incident. But then later I realized. ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం నాణ్యతను మంత్రి నాదెండ్ల పరిశీలించారు. బియ్యం బస్తా తూకాల్లో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న దుకాణాన్ని సీజ్ చేశారు. ఇకపై ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణం నడుస్తుందని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలూడదీస్తామని వ్యాఖ్యలు చేయడం పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించాల్సింది చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవడానికి, ఎవరంటే వాళ్ళు విప్పుకోవటానికి ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లే. ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీని అందరూ రానున్న 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 3 పార్టీల నాయకులు సయోధ్యంతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కూటమి కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాం. చాలా సంతోషం. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి సంకల్పంతో కూటమిని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మోడీ గారి విజయాన్ని 3 పార్టీలు కూడా కూటమి ఏర్పాటు చేసి 2024లో విజయాన్ని ఇచ్చినటువంటి కూటమి ప్రజలందరూ కూడా మంచి సర్వీస్ చేయాలని ఒక
సంకల్పంతో ఈరోజు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి ఎంత సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్ళటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మరి కూటమి వచ్చి 10 నెలలు అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నట్టు ఈ కూటమి విజయాన్ని మరి ప్రజలకి అదేవిధంగా ఈ కూటమికి ఈ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ జనసేన కార్యకర్తలకు కూడా అండగా ఉంటూ మరి గద్దె రామ్మోహన్ రావు గారు రాష్ట్రంలో ఎక్కడ విధంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ కూటమి కరెక్ట్గా తూర్పు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఏ కార్యకర్త వెళ్ళినప్పటికి కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఆ సమస్యలను పరిష్కరించడం, ఆ ప్రజలకు అందుబాటులో ఉండటం, కూటమికి కావాల్సిన అన్నీ కూడా ఆ కార్యకర్తలకు ఇవ్వటం అనేది చాలా సంతోషం. కాబట్టి ఈ కూటమి కార్యాలయం మంచిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల్లోకి ఆ పరిష్కారం ఇచ్చే మార్గంగా తీసుకెళ్లాలని ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసినటువంటి మరి టీడీపీ డివిజన్ అధ్యక్షుడు బాబురావు గారు కానివ్వండి, అట్లాగే జనసేన డివిజన్ అధ్యక్షులు మన కృష్ణమోహన్ గారు, అట్లాగే బీజేపీ పవన్ కుమార్ గారు, అట్లాగే అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 2024 జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో 94% సీట్లు గెలుచుకొని ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్లారు మేనిఫెస్టోతో. తద్వారా ఘనమైన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఈ కూటమి ద్వారా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు దూరం చేసి ఒక మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చక్కగా అందరూ ఉపాధి పొంది ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తుడు తయారయ్యే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఈ సంవత్సరం జీడిపి వృద్ధి రేటు కూడా భారతదేశంలోనే 2వ రాష్ట్రంగా వచ్చిన సంగతి కూడా మనందరం మర్చిపోకూడదు. అలాంటి ప్రభుత్వం ఇంకా అనేక సంవత్సరాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో యువత యొక్క అవసరాల కోసం, అందరూ ఉపాధి పొందేదానికి, ఉద్యోగాలు పొందేదానికి, బాగా చదువుకోవడానికి, వీటన్నిటి కూడా కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగాలి అనేది ప్రజల్లో వస్తున్న ఆకాంక్ష. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ అందరూ కూడా ఈ కూటమి వర్ధిల్లాలి, ఆ కూటమి ద్వారా ప్రజలు వర్ధిల్లాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజల అవసరాలు అన్ని కూడా సమకూరాలనే కాన్సెప్ట్ ముందుకెళ్ళడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు. 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇవ్వాలి కూటమికి, తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతాను, అనేకమైన 2047 ప్రణాళిక కానివ్వండి, లేదా P4 కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల ముందు ప్రజలకే ఈ ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తీసుకురావటం. ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల అవసరాలకు చేసే కార్యక్రమే తప్ప రాజకీయ పార్టీలకు లేకపోతే కొందరికో కాదు. ప్రజలందరూ బాగుండాలనే కాన్సెప్ట్ ఈ కూటమి ముందుకు వెళ్తా ఉంది. దానికి ఈ కూటమి పార్టీలు బలోపేతం చేసుకోవడానికి, కార్యకర్తలందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడానికి, నాయకుల మధ్య సయోధ్య సమన్వయం చేయడానికి ప్రతి ఒక్క చోట కూడా కూటమి పార్టీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఆ విధానంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ గుణదల ప్రాంతంలో కూటమి పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం. కూటమి నాయకులందరూ కూడా అక్కడ కూర్చుని ఆలోచనలు చేసి ఏ విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి మనందరం కూడా ఒకరికొకరు సహకరించి ముందుకు వెళ్లాలని తెలియజేసే విధంగా ఈ కూటమి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వయసు మీరిందన్న సాకుతో విధుల నుంచి తొలగించిన ఆప్కాస్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ఆధారంగా కార్మికులు పొట్టకొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. తొలగించినటువంటి కార్మికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలా? లేదు, మీరు నిజంగా కనుక దానికి కట్టుబడి ఉండేటట్టయితే వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదే ఉద్యోగాల్లో తిరిగి తీసుకోవాలి. ఇది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేదా కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళైనా సరే పనిలో పెట్టాలి. ఇది ఆప్కాస్లో ఉన్నటువంటి
ఇది రూలు రైము అని చెప్పనేటువంటి పేరుతో, ప్రొవిజన్ లేదని చెప్పనేటువంటి పేరుతో రూల్స్ చెప్తే కుదరదు. అందుకని తక్షణం ఆ పని చెయ్యాలి అని చెప్పనేటువంటి డిమాండ్ ముందుకు వస్తా ఉంది. ఇంతేకాదు పెండింగ్ సమస్యలు అనేకం ఉన్నాయి. మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఆ సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తా ఉంది. సమ్మె కాల్పు ఒప్పందాలను ఎంతవరకు అమలు జరపడం వల్ల సమ్మెలో ఇచ్చినటువంటి జీవోలను అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ కార్మికులకి ఇంతవరకు జీతాలు ఇస్తున్నటువంటి, పెంచినటువంటి జీతాలు ఇవ్వాలనే కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి పని భారం ఎక్కువైనా, ఆ పనిలో వయోభారం కుంగుతూ ఉన్నా పనిని చేసుకుంటూ నగరాన్ని పరిశుభ్రం చేసేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి వాళ్ళని ఇళ్లకు పంపించడానికి, విధుల నుండి తొలగించడానికి నీకు మనసట్టా వచ్చిందా ముఖ్యమంత్రి అని చెప్పని అడుగుతున్నాం. అందుకని ఇది ఎంత మాత్రం కూడా తెలియనటువంటిది కాదు. ఇది తక్షణం వీళ్ళ పనిలోకి తీసుకోవాలి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకునేటువంటి దానికి ప్రయత్నం జరగాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కరు జరగకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ఆ విధుల్లో పెట్టించేటువంటి దానికి నువ్వు తీసుకునేటట్టుగా చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇంజనీరింగ్ కార్మికులు కూడా వాటర్ సప్లై గాని, వాటర్ సెక్షన్ గాని, వెహికల్ డిపోలో ఉన్న మెకానికల్ గాని, పల్నాడులో అంగన్వాడీ టీచర్పై తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసిన దాష్టికంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని, అంగన్వాడీ టీచర్కు భద్రత కల్పించాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి సంఘటనలు కూటమి ప్రభుత్వంలో కూడా జరిగితే ప్రభుత్వ పాలనకు మాయని మచ్చ తెస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు పదే పదే జరిగితే మళ్లీ దళితులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. పూలదండల దారుములాగా దాష్టీకాల మీద పోరాడిన ఉద్యమకారులకు కానీ బిడ్డలకు కానీ ఏమి రక్షణ ఉందంటున్నా నేను. మరి ఏం మాట్లాడాలి? నేను దీన్ని విమర్శ కాదు. నేనేందంటే ఒక అద్భుతమైన విషయం మీరే చెప్తున్నారు. 164 సీట్లు వచ్చినాయి. 97 మాకు అద్భుతమైన రిమార్క్ వచ్చి మంచి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. మాకు ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. 3 పార్టీలు కలిసి మేము పోరాడామని మీరే చెప్తున్నారు. మరి ఈ దాష్టీకాల మీద చేసిన కమిషన్ రాజ్యాంగబద్ధమైన కమిషన్ సార్, రాజ్యాంగబద్ధమైన కమిషన్లు. ఈ రోజున మీరు వేసిన కార్పొరేషన్ల కమిషన్లు కొన్ని వేయకపోయినా నష్టమేం లేదు, కానీ ఇవి అరాచకాలకు సంబంధించింది. నేనేం చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అవసరం. గత జగన్మోహన్ రెడ్డి గారి శాంతి భద్రతల గద్దలా తన్నుకుపోయాడు. ఆయన ఎక్కడ పెట్టాడో తెలియదు. పైగా మళ్ళీ ఆయన ఏదో చేస్తామంటున్నాడు. సరే, ఆయన ఏం చేస్తాడో మాకు అనవసరం, మీరేం చేయించుకుంటారో మాకు అనవసరం, అది మీ పంచాయతీ. మరి కమిషన్లు ఎందుకు నియమించరండి? తప్పనిసరిగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ అభిమానంతో, ప్రేమతో ఆ 5 ఏళ్ల ఉద్యమ కార్యాచరణ పంచుకున్న నాయకులుగా, ఈ సామాజిక కులాల ప్రతినిధులుగా మా కమిషన్లు వెంటనే వెయ్యండి. మీరు వెయ్యకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. వీటిని అట్టిపెట్టుకోకండి. తప్పనిసరిగా మిత్రులారా, ఈ విధమైన అంశాలనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోతే ప్రభుత్వం వచ్చే సుఖమేముంది? చైతన్యవంతమైన సమాజం ఏముంది? ఈ రోజున ఇప్పటికీ కూడా ప్రభుత్వ యొక్క నమూనాని, ప్రభుత్వ యొక్క ప్రణాళికల్ని, అభివృద్ధుల్ని మనమేం తప్పుపట్టాం. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్న సందర్భం అయితే ఏం లేదు. అభివృద్ధి నమూనా ఇంకా ప్రణాళికల్లోనే ఉంది, ఇంకా గాడిలో పడలా. కాబట్టి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీద, ఈ దాష్టీకాల మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఇదిగోండి, స్వర్ణలత బిక్కుబిక్కుమంటూ భయం నీడన బతుకుతుంది. అది అసలే పల్నాడు ప్రాంతం. ఈ స్వర్ణలత ఆవేదన చెంది 2 బిడ్డలు కలిగిన తల్లి చెందుతుంటే స్వయంగా మేమే వెళ్ళాం. స్థానిక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడాం. ఈ బిడ్డలకి రక్షణ కావాలి అని అంటే తప్పనిసరిగా రాజ్యాంగబద్ధమైన కమిషన్లు నియమించండి, వెంటనే నియమించండి. అప్పుడు ఈ బిడ్డలకి రక్షణగా ఉంటాం. అంటే ఒక్క మాట చెప్తున్నాను మిత్రులారా, గత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన లోపాలు లేదా శాపాలు, పాపాలు, తాపాలు ఈ ప్రభుత్వంలో కనిపించకూడదు. ప్రజలు కోరుకుందని
ఉద్యోగాలు కోరుకున్నారు, ఉపాధి అవకాశాలు కోరుకున్నారు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కోరుకున్నారు. అంతకంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న దాష్టీకాల మీద కూడా అలాంటివి జరగకూడదని కోరుకున్నారు. తప్పనిసరిగా మీరు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని లేదంటే ఆర్థిక కుంభకోణాలను మీరు పట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ బిడ్డలకు సంబంధించిన రక్షణ కావాలి. ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, శర పరంపరగా జరుగుతున్నాయి. ఉదయం పేపర్ తెరిస్తే ఏదో ఒక సంఘటన వస్తుంది. తప్పనిసరిగా దీనికి సంబంధించిన నియంత్రణ అంశాలని వీటిని ఎలా నిర్మించాలి, ఎలాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు తీసుకోవాలనే అంశం మీద కూడా ఆలోచించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎస్సీ ఎస్టీ కమిషన్ల భర్తీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధిక ఉన్న ఎస్సీ ఎస్టీలకి భద్రత కలుగు చేయాలని, భరోసా ఇవ్వాలని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. పేదల కోసం భారత్తో లౌకిక రాజ్య రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు తొలితరం నాయకులు చండ్ర రాజేశ్వరరావు అని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో భారత్లో లౌకికవాదాన్ని తుంగలు తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితో కమ్యూనిస్టు అందరూ కలిసి పనిచేస్తామని వెల్లడించారు. 6 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏకైక కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదట్లో కమ్యూనిస్టు ఉద్యమానికి నేతృత్వం వహించిన తొలితరం నాయకులు అవునన్నా కాదన్నా ఇద్దరు. ఒకరు చండ్ర రాజేశ్వరరావు గారు, 2 పుచ్చలపల్లి సుందరయ్య గారు. కాబట్టి ఏమంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యదర్శిగా ఉండడము, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడం, భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడం, దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలని పోరాటం చేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాండ్ టు ది టిల్లర్, దున్నేవాడికి భూమి ఇవ్వాలనే ఒక అజెండాను జాతీయ అజెండాలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి చండ్ర రాజేశ్వరరావు గారు. అదేవిధంగా భారతదేశంలో అన్ని కులాలు మతాలు లౌకిక రాజ్యాంగం ఉండాలి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందుకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు చండ్ర రాజేశ్వరరావు గారు. ఇవాళ చండ్ర రాజేశ్వరరావు గారు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమందరం కూడా ముందుకు సాగుతాం. ప్రత్యేకించి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి, లౌకికవాదాన్ని మట్టు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో క్రైస్తవుల యొక్క ఆస్తులను కూడా వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. క్రైస్తవుల ఆలయ భూములపైన, ఆస్తులపైన, అదేవిధంగా దేవాలయాల భూములపైన, వక్ఫ్ భూములపైన టోటల్ గా భారతీయ జనతా పార్టీ తన పెత్తనాన్ని కొనసాగించడానికి సవరణ చట్టాన్ని కూడా తెచ్చారు, దాన్ని ఆమోదించారు. దాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము సవాలు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి చండ్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ప్రతిజ్ఞ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక ప్రజాతంత్ర శక్తులందరూ కూడా కలుపుకొని కమ్యూనిస్టులు అందరం కూడా సమైక్యంగా ముందుకు సాగుతామని, అదే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని చండ్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. సీఎం చంద్రబాబు సొంతింటి నిర్మాణం, నేడు భూమి పూజ చేసిన వైనం, హాజరైన చంద్రబాబు కుటుంబ సభ్యులు. సీఎం పవన్ కుమారుడు మార్కు శంకర్ కు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడిని చూసిన డిప్యూటీ సీఎం. అక్కడి వైద్యులు అధికారులతో మాట్లాడిన పవన్
భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ. బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.